మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకు స్వాతంత్ర్యం వచ్చిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బీసీలు ఆర్థికంగా నిలదొక్కున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని రమణయ్యపేట 1వ వార్డులో బోట్ క్లబ్ వెనుక సెట్టిబలిజ రామాలయం గుడి దగ్గర కాపుల వినాయకుడు గుడి కళ్యాణ మండపం వద్ద జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కాకినాడ రూరల్ పరిశీలకులు కుడిపూడి సత్యబాబు, టీడీపీ సీనియర్ నేతలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు, రూరల్ కరప మండలాల పార్టీ అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్యదొర, దేవు వెంకన్న, పార్టీ నాయకులు కాకరపల్లి చలపతిరావు, గుబ్బల భాస్కర్రావు, చొక్కా జగన్, బొడ్డు నూకరాజు, మాసిమేను గంగయ్య, శ్రీనివాస్ యాదవ్, నాగమణి, సాయిబాబా, గుబ్బల అప్పారావు, కొండా వినాయక్, ఎజ్జల బాబ్జీ, బొంతు నాగేశ్వరరావు, ములసా బాబురావు, పెంకె సత్యనారాయణ, పాలిక నాగరాజు, పిల్లి శ్రీధర్ తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని కులాలని ఏం చేస్తాడు బీసీ కార్పొరేట్ ఉండేది మనకి దాంట్లో డబ్బులు ఇచ్చేవాడు, లక్షలు 3 లక్షలు ఇచ్చేవాడు, ఇచ్చేవాడు. ఈయన ఏం చేశాడు 56 కార్పొరేషన్ చేసి 56 కులాలకి 56 కార్పొరేషన్ చేశాడండి. మనం కూడా ఏమనుకున్నామంటే 56 కార్పొరేషన్ చేశాడు, దేనిగా గెలిస్తాడు, ఏ కులానికి కులాలకి డబ్బులు ఇస్తాడు, వాడిస్తాడేమో ఆర్థిక బలపరుస్తాడేమో అనుకున్నాం. మనవాడు కూడా 56 కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత చైర్మన్ ఇచ్చాడు, మళ్ళీ డైరెక్టర్ వేశారు. చైర్మన్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రమాణస్వీకారం చేశారు. భారీ ఎత్తున అందరూ పిలిస్తే కూడా అందరూ ఫంక్షన్ చేసి భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు, ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నేను కూడా చాలా మంది అనుకున్నాను 56 కార్పొరేషన్ పెట్టి అందరికీ విడివిడిగా చాలా డబ్బులు ఇస్తారేమో, బలహీన వర్గాలను బాగు చేస్తారేమో అని ఆశించేవాడు. రామారావు గారు ప్రజలు పేదవాళ్ళకి బట్టలేదంటే పట్టించేవారు. ఎంచేత పేదవాళ్ళలో పట్టిస్తూ ఓపెనైతే కార్మికులు చేయనంత కార్మికులకి ఆదుకోవాలని కోఆప్ ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని శక్తివంతం లేకుండా పరుగులు తీయించేవారు. ఈ ప్రభుత్వం వచ్చి ఆ కోఆప్ ట్యాక్స్ ని మొత్తం మూత వేసేసారు. దానివల్ల చేయనంత కార్మికులకి చాలా కష్టంగా ఉండడం జరిగింది. అలాగే మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అండగా ఉండేది. ఆ ప్రభుత్వంలో కొత్తగా 217 జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఒక గుట్టాడు బిగించారు. ఆ చేసి చెరువులన్నీ వాళ్ళకి కాదు అని ఆక్షణ తీసుకొచ్చి మార్గం కనిపెట్టారు. ఏం చేత పెద్ద పెద్ద చెరువులన్నీ మళ్ళీ ఈ వైఎస్ఆర్ కబంధ హస్తాల్లో పోవడానికి జీవో తీసుకొస్తాం జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ జీవోను కూడా తీసేస్తారని తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఓసీలుగా పక్కన ఉంటాం మీకు సపోర్ట్గా, కానీ వచ్చాం కనుక తప్పకుండా మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండాలా. మీరు ఒక్కటి గమనించండి, తెలుగుదేశం రాకముందు బీసీ పరిస్థితి వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారి మీరు వేరు చేసుకోవాలా. 82 ముందు మార్చి 29 అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అంతకుముందు బీసీ పరిస్థితి గొడవలకు సీట్లు ఇచ్చారా, చెడుబడికి సీట్లు ఇచ్చారా, లేదా ప్రిజర్వేటివ్ సీట్ ఇచ్చారా? మీరు చూడండి, మన పార్లమెంట్లో ఒక 3 బీసీలు సీట్లు ఇస్తున్నాం, పార్టీ ఇస్తుంది. కానీ అతని పార్టీ వాళ్ళు ఇచ్చారా? 7 ఓసీలకు ఇచ్చారు. మీరేం చేస్తారు? మీరంటే మీరు కాదు, మిగతా బీసీలు చెప్పాలి. సన్మాసారా ఆ పార్టీలో మనకు బీసీలు టికెట్లు ఇవ్వట్లేదు, మనంతా తెలుగుదేశానికి పనిచేయాలని చెప్పి చెప్పాలి. కూడా వారికి ఇది కూడా జరగలేదు. ఏదైనా ఉన్న రోడ్ల మీద రోడ్లు వేసుకోవడం తప్పించి ఇక్కడ కాకినాడ రూరలే కాదు సిటీలో కూడా ఏమీ అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడైనా పేదవాళ్ళు నుండి ఏ
మనం ఖండించాలి.